హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. దోస పిండి, ఇడ్లీ పిండి లేకుండా పొంగనాలు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తా. అది కూడా ఓన్లీ మినపప్పు ఇంకా సగ్గుబియ్యంతో హెల్తీ వెర్షన్‌లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూసేయండి. దానికోసం మినపప్పు ఇంకా సగ్గుబియ్యం మంచిగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా. ఈ మినపప్పుని ఇంకా సగ్గుబియ్యంని మిక్సీ జార్‌లో వేసుకొని అందులో ఒక హాఫ్ పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అందులోకి ఒక 2 స్పూన్స్ ఉప్మా రవ్వ అండ్ జీలకర్ర, ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి రవ్వ వేయడం వల్ల పిండి కొంచెం టైట్ అవుతుంది. సో కొద్దిగా వాటర్ వేసుకొని పిండి కొంచెం డ్రాపింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ పొంగనాల ప్యాన్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మంచిగా అప్లై చేసేసుకొని ఈ కలిపి పెట్టుకున్న మినప్పిండి మిక్చర్ని అందులో వేసేసుకొని మధ్యలో మీరు కావాలి అంటే క్యారెట్స్ కానీ బీట్రూట్ కానీ తురిమి వేసుకోవచ్చు. నేను ఇందులో మధ్యలో పన్నీర్ వేసాను. పన్నీర్ పెట్టేసుకొని పైనుంచి ఇంకొంచెం పిండి వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని పైనుంచి నేను కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి ఆర్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు. మూత పెట్టేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే. పిల్లలకి దోస, ఇడ్లీయే కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేయండి.